హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు లేక గుప్త నవరాత్రులు ప్రారంభమైపోయాయి కదా. దీనికోసం ఎంతో కొంత చెప్పుకోవాలి. రాజశ్యామల దేవి దశమహావిద్యలలో 9వ దేవత కాగా సూర్యునికి అధిష్టాన దేవత. మాతంగి దేవి అంటేనే సరస్వతి యొక్క రూపముతో సకల విద్యలను ప్రసాదించగలదు. వశీకరణ శక్తి కలిగి ఉన్న దేవత. రాజభోగములకు, రాజయోగమునకు, కీర్తి ప్రతిష్టలకు, ఉన్నతమైన జీవితమునకు రాజమాతంగి ఒక ప్రత్యేక దేవతనే చెప్పుకోవచ్చు. అటువంటి రాజమాతంగి యొక్క ఉపాసనలు, మంత్రజపములు చేయడం మన యొక్క పూర్వజన్మ సుకృతం, మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఈ నవరాత్రులు ప్రారంభం 30వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిజ నవరాత్రులని రత్నశ్రీ ప్రతిపాదించిన నవరాత్రులు 28 జనవరి నుండి 7వ తేదీ ఫిబ్రవరి వరకు ఉన్నాయి. కాబట్టి ఈ 11 రోజులు ఏ మంత్రం చేసైనా సరే మనం సకల విధములైన శ్రేయస్సులు, శ్రీమాత యొక్క అనుగ్రహం పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు మాతంగి దేవత యొక్క ప్రత్యక్ష మంత్రములు మీకు అందిస్తున్నాం. ఈ మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేయండి. శుచి శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలని ఆచరిస్తూ దీక్షా కంకణ వద్దులై చేయగలిగితే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. లేదా మీ శక్తిని అనుసరించి ఎలా వీలైతే అలా చేయండి గాని చేయండి. మీకు ఎలా వీలైనా చేయండి. గురువు గారు ఇలా చెప్పారు కదా, నేను అలా ఉండలేకపోయాను కాబట్టి మంత్రం ఆపేశాను అనేకంటే ఇంత చేయగలిశాను, ఇంత చేశాను అనేదే మాకు కావలసిన విషయం. మేము చెబుతాం రోజుకి ఉదయం 11 మాలలు, సాయంత్రం 11 మాలలు చేయాలని. అది వీలు కాదు, మాకు సమయం లేదని ఆపేసే కంటే కనీసం 108 సార్లైనా చేయండి. శ్రీమాత యొక్క అనుగ్రహం పొందండి. ఇంకా కాకపోతే కనీసం 3 సార్లైనా సరే శ్రీమాతకు తలంచుకోవడానికి ప్రయత్నమైనా చేయండి. ఈ సంవత్సరం మనం తలంచుకుంటే వచ్చే సంవత్సరంకైనా సరే ఆ అమ్మ శ్రీమాత మనకు పూర్తి ఉపాసన చేసే యోగ్యతనే కల్పిస్తుంది. దానిని అనుసరించి ఎవరి శక్తి కొలది వారు, ఎవరి యొక్క విసులుబాటు కొలది వారు ఎంత వీలైతే అంత చేయండి. గాని ఈ మంత్రము పురస్కరణ విధులతో చేయాలనుకునే వాళ్ళు 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. 21 రోజులోగా 1,00,000 జపం పూర్తి చేసి యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన భోజనం ఇస్తే సకల విధములైన శ్రేయస్సులు, ఆకర్షణ, గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఆవశ్యకతలను తీర్చగలదు. భార్యాభర్తలను మోహింపజేస్తూ ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కూడా పెంచగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం హ్రీం క్లీం హూం మాతంగ్యై ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం హూం మాతంగ్యై ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం హూం మాతంగ్యై ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము అతి సునాయాసంగా చేసి అతి తీక్షణమైన ఫలితములు పొందవచ్చు. నవరాత్రులు అంటే పెద్ద పెద్ద మాంత్రికులు చేస్తారు, తాంత్రికులు చేస్తారు, జట్లతోనూ ఉంటారు, ఇంతేసి బొట్లు పెట్టుకుంటారు, ఎర్రని వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళంటే భిన్నంగా ఉంటారు. వాళ్ళకి చూస్తేనే మనకి భయం వేస్తుంది. ఒక రకంగా భయంకరమైన భయం లేక భక్తి భావంతో కూడిన భయం. ఎలాగైతే ఏముంది, భయం అయితే వేస్తుంది. వారి పక్కకు చేరుకోలేము, వారికి తట్టుకోలేము, వారికి ముట్టకూడదు. ఈ భావనలన్నీ ఎక్కడో వదిలివేయండి. శ్రీమాత అంటే నీ కన్న తల్లిగా భావన చేయండి. మీకు తెలిసిన మీరు చేయండి. ఒకవేళ ఎవరైనా సరే అడిగితే రత్నశ్రీ గురువు గారు చెప్పారు అని చెప్పండి. అతను ఎంత పండితుడో నేను చూసుకుంటాను, పర్వాలేదు. అతను ఎంత పండితుడైనా పర్వాలేదు. కానీ మన లక్ష్యం శ్రీమాతను ఆరాధన చేయడం, శ్రీమాతను మెప్పించడం, శ్రీమాత యొక్క మంత్రమును జపించడం, శ్రీమాత యొక్క అనుగ్రహం పొందడం, మన జీవితాలను మనం సుఖమయం చేసుకోవడం. దీనికోసమే ఉన్నాయి తప్ప జట్లేసుకొని వికృత రూపాలతోనూ ప్రజలు భయపడే విధానంగా అన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతేనే హైందవ సనాతన ధర్మం అని చెప్పలేదు. ఎందుకంటే శ్రీరాముని గురువైన వశిష్ఠుడికి భార్య ఉంది. మనం పూజిస్తున్న ప్రతి దేవతలు అందంగా, అలంకారయుతంగా ఉన్నారే తప్ప ఎవరికి భయపెట్టేలా లేరు. ఎవరైతే భయపెడుతున్నారో ఆ దేవతలందరూ ఊరు బయట ఉన్నారు, గ్రామ దేవత స్వరూపంగా ఉన్నారు. కేవలం ఒక శత్రువుని నిర్జించేందుకు లేక మనలను రక్షించేందుకే శ్రీమాత యొక్క భయంకర రూపము గాని మనకు బెదిరించేందుకు, మనలను భయపెట్టేందుకు, మనలను హింసించేందుకు అయితే కాదు. దీనిని మీరు అర్థం చేసుకుంటే అమ్మను అమ్మలా చూస్తే చాలు. అమ్మలాగేనే చూడండి. ఈ 14 లోకాలను తన కనుసైగతో పాలించగల లలితా త్రిపుర సుందరి అయిన, క్షణమాత్రంలో సకల భువనములను భస్మం చేయగల ప్రత్యంగర దేవత అయిన, శిఖర దేవత అయిన, త్రిపుర భైరవ అయిన నా దృష్టిలో రత్నశ్రీ, నా దృష్టిలో రత్నశ్రీ. అర్థమైంది కదా. మీరు కూడా అదే భావనతో చేయండి. అమ్మతో ఆడుకోండి. అమ్మ మిమ్మల్ని ఆడించడానికి వస్తుంది. ఎందుకంటే మీరు పిల్లలు కదా, మనమంతా ఆమె పిల్లలం. మన సరదా కోసం ఆవిడ బొమ్మలు కొంటుంది. ఈ బొమ్మలాట లాంటి ఈ సృష్టిని కూడా మనం ఆడుకోవడానికే తయారు చేసింది. మనం ఆనందంగా ఉండడం కోసమే తయారు చేసింది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు ఆనందంగా
ఆనందం కోసమే ఎన్నో బొమ్మలు తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటారు, ఎన్నో అలంకారాలు చేస్తూ ఉంటారు. ఈ సృష్టి యొక్క అలంకారం మొత్తం అమ్మ నాన్నల కోసం కాదు కదా, పిల్లల కోసమే కదా. అలాగే ఈ సృష్టిలో ఉండే ప్రతి అందము, అలంకారము, ప్రతిది కూడా మన కోసం శ్రీమాత అందించింది. అవి అనుభవించే యోగ్యత, అర్హత కేవలం మనకే ఉంది. ఎందుకంటే శ్రీమాతే మన తల్లి కాబట్టి, ఆమె ఆస్తి మనది కాబట్టి. అర్థమైంది కదా. ఈ భావనతో చేయండి. అమ్మ ఎందుకు రాదు, ఎందుకు మన దుఃఖాన్ని వినదు, మన దుఃఖాలను ఎందుకు ఆవిడ భరించదో మనం ప్రశ్నిస్తాం. అర్థమైంది కదా. ఈ ఉద్దేశంతో చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో, సౌఖ్యములతో జీవితమును ఆహ్లాదభరితంగా, ఆనందమయంగా చేసుకొని ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన జీవితమును కొనసాగిస్తూ అంత్యములో శ్రీమాత చరణాల సాక్షిగా మోక్షమును కూడా పొందేందుకు తగు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనం ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.